హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. జగదాంబిక అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గోల్కొండ కోటలో శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారికి ఈ రోజు 4వ పూజ కొనసాగుతుంది. మొత్తం ఆషాఢ మాసం అంతా కూడా అమ్మకి 9 వారాల పాటు 9 పూజలు నిర్వహించి ఆ చల్లని తల్లికి 9 వారాలు బోనాలను సమర్పించడం అనేది ఆనవాయితీ. నేపథ్యంలోనే ప్రస్తుతం 4వ పూజ కొనసాగుతుంది. ఉదయం దాదాపుగా 8 గంటల నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకొని అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. తొలుత గోల్కొండ కోటలో ఉన్నటువంటి ఈ నాగమ్మ ఆలయం వద్ద ఇక్కడ ఏదైతే కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారో ఆ తర్వాత కొండపైకి వెళ్ళడం అనేది ఆచారంగా వస్తుంది. దశాబ్దాలుగా గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ప్రత్యేకంగా ఇక్కడ మిగతా అంటే తెలంగాణ వ్యాప్తంగా వైభవంగా సాగేటట్టు ఈ బోనాల ఉత్సవాల్లో గోల్కొండ కోటకు అత్యంత ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే 7 అమ్మల్లో పెద్దక్కగా కూడా గోల్కొండ కోటలో కొలువైనటువంటి జగదాంబిక మాతను చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే అమ్మకి తొలి బోనం సమర్పించిన తర్వాతే తెలంగాణ వ్యాప్తంగా గోల్కొండ తర్వాత మాత్రమే బోనాలు అనేవి ప్రారంభమవుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో వచ్చే తొలి గురు లేదా ఆదివారాల్లో బోనాల ఉత్సవాలని ప్రారంభిస్తూ ఉంటారు. ఇక ఈరోజు 4వ వారం అమ్మవారికి బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి. పసుపు అద్దుకున్నటువంటి బోనం కుండలో అమ్మవారికి సమర్పించే భోజనాన్ని నైవేద్యాన్ని తీసుకుని ఆ పైన ఆ అమ్మవారికి శాఖ సమర్పించేందుకు శాఖను తీసుకుని రావడం అయితే ఇక్కడ చూస్తున్నాం. మనం బోనాల కుండలను తయారు చేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఇతర ప్రాంతాల్లో ఇంటి వద్ద నుంచే బోనాలు తయారు చేసి తీసుకొస్తారు. అయితే ఇక్కడ మాత్రం ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే బోనాలను తయారు చేసి తీసుకువెళ్తూ ఉంటారు. మనం చూస్తున్నాం ఇక్కడ అందంగా అలంకరించినటువంటి బోనం కుండలు కూడా మనం చూడొచ్చు. ఈ బోనం కుండలను తలపై ఎత్తుకొని ఆ తల్లి వద్దకు తీసుకువెళ్ళి ఆ అమ్మకి బోనాన్ని సమర్పించినట్లయితే కనుక తాము అనుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ఈ యొక్క బోనాల జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొని అమ్మకి బోనాలను సమర్పిస్తుంటారు. మనం చూస్తున్నాం అందంగా అలంకరిస్తున్నటువంటి బోనం కుండల్ని మనం చూడొచ్చు. పసుపు కుంకుమలు అదేవిధంగా సున్నం అద్ది అమ్మవారికి సమర్పించిన బోనాన్ని అత్యంత వైభవంగా అలంకరిస్తూ ఉన్నారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ క్రతువు అంతా కూడా నిర్వహిస్తారు. ఇక అమ్మవారికి బోనాలతో పాటుగా ఆ తల్లికి సాకలు అదేవిధంగా పట్టు వస్త్రాలు ఒడినింపడం అనే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఈ ఒడినింపే కార్యక్రమంలో అమ్మవారికి పసుపు బియ్యాన్ని అదేవిధంగా కుడకలు పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఆ తల్లికి సమర్పించడం అనేది ఆనవాయితీ అనమాట. ఇలా సమర్పించడం ద్వారా ఆ తల్లి అందరినీ చల్లగా చూస్తుంది అని చెప్పి కూడా భక్తులు విశ్వసిస్తుంటారు. ఇక వీటితో పాటు తొట్టెలను కూడా తీసుకొచ్చి అమ్మకి ఇస్తారు. ఇలా ఇవ్వడం ద్వారా అమ్మ ఇంట్లో ఉన్నటువంటి చిన్నారులను కాచుకుంటుంది అనేది నమ్మకం. ఇక ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ బోనాలని విరివిగా నిర్వహించడానికి మరో కారణం కూడా ఉంది. ఆషాఢ మాసంలో వర్షాలు ప్రారంభమవుతుంటాయి, కొంత అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క బోనాల వేడుకల్లో ఉపయోగించే ప్రతి వస్తువు కూడా ఎంతో మెడిసినల్ వాల్యూ ఉంటుంది. వేపాకు కానివ్వండి, పసుపు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇన్ఫెక్షన్ని దూరం చేస్తాయి. ఈ నేపథ్యంలోనే ఈ బోనాల పండుగ అటు ఆరోగ్యాన్ని మరోవైపు కుటుంబం అంతా కలిపి జరుపుకునే ఒక సంబరంలా కూడా ఈ బోనాల ఉత్సవం జరుగుతుంది. ఇక గోల్కొండ కోటలో దశాబ్దాలుగా ఇక్కడ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. కాకతీయ కాలం నుంచి కూడా ఇక్కడ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా అటు పూజారులు అదేవిధంగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఆ తల్లికి బోనాన్ని సమర్పించినట్లయితే ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాన్ని సమర్పిస్తే ఖచ్చితంగా ఆ అమ్మ కోరిన కోరికలు నెరవేరుస్తుంది అనేది భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చి ఆ చల్లని తల్లికి బోనాలను సమర్పించి మొక్కులు అయితే చెల్లించుకుంటూ ఉంటారు. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.